గోవిందాయపల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. మా గ్రామ అభివృద్ధి కోసం నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామ అభివృద్ధి కోసం నేను నిలబడాలనుకుంటున్నాను. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గుర్తు బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏవైనా సరే నేను వాటిని కనుక్కొని అందరి సమస్యలు తీరుస్తాను. పోరాటం చేస్తాను. మాది గోవిందాయపల్లి గ్రామం, కడతాల మండలం, రంగారెడ్డి డిస్టిక్. మాది చిన్న గ్రామం, గ్రామ పంచాయతీ చిన్నది. ముఖ్యమైన సమస్యలు ఫస్ట్ మాకు రోడ్డు సమస్యలు. ఊళ్ళో ఉన్న సీసీ రోడ్లు ప్లస్ అందరూ డ్రైనేజెస్, విలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా చిన్నవి ఊళ్ళో ప్రతి ఒక్కటి మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము నిల్చున్నాము. మాకు బ్యాట్ గుర్తు ఓటేసి గెలిపిస్తే ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ మాకు ముందున్న సీనియర్స్తో కొన్ని సలహాలు తీసుకొని నేను ముందుకెళ్ళి అన్నీ పరిష్కరిస్తానని ప్రజెంట్గా మాకు ఓటేసి ఎందుకు గెలిపించాలని అడగవచ్చు మీరు జనాలు. ఎందుకంటే పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు యంగ్ లీడరు, అండ్ కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళ తోడు సహకారాలతో నేను ముందుకెళ్ళి ఏదైనా పనులు చేసినా, మాకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తొందరగా తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు బ్యాట్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ప్రధానమైనది మా ఊళ్ళో ఫస్ట్ టైం వచ్చేది మాకు మంచిగా ఎక్కువైపోయింది రోడ్డు. ఒకటి సీసీ రోడ్లు కూడా గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు లేవు. మేమే రీసెంట్గా ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక రోడ్ వేయడం జరిగింది రీసెంట్గా. ఇంకా ఒక 20 lakhs మాకు ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసి మా పనులే గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ వర్క్లు ప్లస్ అండర్గ్రౌండ్ వర్క్లు కొన్ని ఇంకా చాలా సమస్యలు చిన్నవి ఉన్నాయి. గుళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. ప్లస్ మనకి ఇప్పుడు వచ్చేసి యూత్ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యూత్ కూడా మా సైడ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎక్కువ కొనికి బస్సు సౌకర్యం లేదు. రోడ్డు కూడా వేస్తే వెంబడే మాకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది గవర్నమెంట్. మా ఊరి నుంచి ఇట్లా పిల్లలు ఇబ్బంది పడకుండా చదువుకోవడం, ఆమెకు కర్తాలకు వెళ్ళి చదువుకొని విద్యావంతులు అవుతారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు అంత సీనియర్స్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం చేశారు. వాళ్ళ సలహాలతో నేను ముందుకెళ్తామని ఈ ద్వారా నేను తెలుసుకుంటాను. హాస్పిటల్కి సంబంధించిన మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఆమన్గల్లో ఉంది. తర్వాత మా కడతాల దగ్గర అవుతుంది. మాకు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు వాళ్ళందరికీ చిన్నపిల్లలకు కూడా ప్రతి ఒక్క నెలకు ఒకసారి 10 days ఒకసారి హెల్త్ క్యాంపులు కూడా పెట్టాలని నేను అనుకుంటున్నాను. మీరు గ్రామ ప్రజలందరూ నన్ను ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఈ పనులన్నీ చేయడానికి నేను ముందుకు వస్తాను. అండ్ నా వెంబడి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా సీనియర్ లీడర్స్ ఉన్నారు, అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఒక్కసారి అవకాశం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామానికి తగిన వసతులు కావాలన్నా బ్యాట్ గుర్తుకేసి ఓటేసి గెలిపించగలరు. ఏ పని కావాలన్నా ప్రభుత్వం మనది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. అక్కడ మనం ఏ పని కావాలన్నా వాళ్ళ తానికి పోయి మనకు అడిగేటందుకు అధికారం ఉండదు. వేరే ఎవరిని గెలిపించినా వాళ్ళు ఎవరు వాళ్ళ తానికి పోలేరు, అడగలేరు, పని ఇవ్వలేరు వాళ్ళు. అందుకొరకు మన ఈ గ్రామాన్ని బ్యాట్ గుర్తుకేసి శిల్పను గెలిపించగలరని కోరుతున్నాను.